కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడినారే మీ చట్టసభల అసెంబ్లీలా, మరి ఆ సన్నివేశం చూసినటువంటి తల్లిదండ్రులు మరి ఏ రకంగా బాధపడాలి? ఇదే మా రేవంత్ రెడ్డి గారు అమ్మాయి జోలికి వస్తే ఒక్క మాట అంటేనే ఆయనకి రోషం ఉక్రోషం పొడుచుకొచ్చింది. మరి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తే ఎంతమంది తల్లిదండ్రులు ఉక్రోషం వచ్చి ఉంటది, ఎంతమంది తల్లిదండ్రులు అల్లాడిపోయి ఉంటారు, ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటది. అంటే మీకొక రూలు మిగతా వాళ్ళకు ఒక రూలా? ఎవరిచ్చినారు సమాధానం చెప్పండి. మీకు హక్కు ఎవరిచ్చినాడు? పరిపాలన చేయడం చాతగాక ఏం చేయాలో తెలియక తెలివితేటలు లేక ఎవరో ఇచ్చినటువంటి అడ్డమైన సలహాలు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీ మేలు కోరి చెప్తున్నాము. ఎంత ఫాస్ట్ గా నక్కతోక తొక్కినటువంటి ముఖ్యమంత్రిగా మీరు కాంగ్రెస్ లో అడుగు పెట్టినారో అంతే ఫాస్ట్ గా మీ రాజకీయ భవిష్యత్తే కనుమరుగైపోతుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల జోలికి, మహిళల జోలికి, రైతుల జోలికి వచ్చిన వాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. అది ఏ ముఖ్యమంత్రి అయినా సరే. మీరు అంటున్నారు కదా 10 ఏళ్ళు మేం పాలిస్తాం, 10 ఏళ్ళు మీరు పాలియండి, ఇంకో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు కదా. ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో పక్క బట్టి విక్రమార్క గారు, మరో పక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఈ నలుగురు మీ కుర్చీ పట్టుకొని ఇట్లా ఆ కుర్చీని మడత పెట్టి ఇట్లా పట్టి గుంజుతారు. ఇక్కడ ఒక 2-3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఓటు రాదు. చూడండి ఎంత స్మాష్ అయిపోతుంది అంటే అంత స్మాష్ అయిపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నా, హెచ్సియు సాక్షిగా చెప్తున్నా, కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నా, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నా. ఎన్ని లక్షల వృక్షాలను నువ్వు డ్యామేజ్ చేసినావు? 100 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్క్ లో ఎన్ని లక్షల వృక్షాలను మీరు ఎన్ని లక్షల వృక్షాలను మీరు కొట్టేసినారు? ఏమంటారు? రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ఉసురు పుట్టదా? బరాబర్ పుడుతుంది.